హాయ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు జగన్నాథ స్వామి టెంపుల్ గురించి మనం తెలుసుకుందాము. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనము ఈరోజు జగన్నాథ స్వామి బంజారాహిల్స్లో ఉన్న స్వామి గురించి మనము తెలుసుకుందామండి, గుడి గురించి. ఫ్రెండ్స్, మనము జగన్నాథ దేవాలయము హైదరాబాద్లో ఉన్నది. సో ఇక్కడ జగన్నాథ దేవాలయము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రము రాజధాని హైదరాబాద్లో ఒడిశాకు చెమెన్ సముదాయం నుంచి నూతనంగా కట్టబడిన జగన్నాథ స్వామికి దేవాలయం ఉంది. ఈ దేవాలయం అనేది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. ఇచ్చట ప్రతి సంవత్సరం కూడా ఏమైతే అంటే రథోత్సవం అనేది జరుగుతుంది. సో అనేక వేల మంది కూడా హాజరవుతారు అండి ఈ గుడిలో, సో ఈ రథోత్సవానికి. సో జగన్నాథ దేవాలయము అనేది మనకి 2009లో నిర్మించబడింది. సో మన జగన్నాథ స్వామి అనేది చాలా వరకు ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లో ఇదొకటి అండి, జగన్నాథ స్వామి టెంపుల్. సో ఫ్రెండ్స్, జగన్నాథ ఆలయం హైదరాబాద్లోనే మనకి చాలా మంచిగా టూరిస్ట్ ప్లేస్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. సో జగన్నాథ స్వామి మనకి చాలా వరకు పాలక మండలి ఏంటంటే కళింగ కల్చరల్ ట్రస్ట్ అనే వాళ్ళు మనకు నిర్మించడం జరిగింది. సో రోడ్ నెంబర్ 12 బంజారాహిల్స్ హైదరాబాద్లో అవైలబిలిటీ ఉంది మనకి ఈ గుడి. సో ఈ గుడి అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతదేశము చాలా మంచి ఫేమస్గా ఉంటుందండి. మంచి కట్టడాలు కానీ మంచి నైపుణ్యం యొక్క చాలా వరకు మంచి శిల్పాలు అక్కడ మనకి ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ జగన్నాథ టెంపుల్ అండి. సో మనకి కామన్గా చాలా వరకు ఏంటంటే మనకి ఫెస్టివల్ సమయాల్లో ఎక్కువగా రద్దీగా ఉంటుంది. సో మిగిలిన సందర్భాల్లో కొద్దిగా రద్దీగానే తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి జగన్నాథ స్వామి యొక్క వివరాలు. సో మనకి ఏంటంటే రథం కూడా అంటే ఇక్కడ ఉంది అంటే చాలా వరకు మనకి ఊర్లలో చేస్తూ ఉంటారు రథోత్సవం అని చెప్పి. సో ఇక్కడ మనకి హైదరాబాద్లో ఇలాగ ఉంది అంటే గుడి మనకి చాలా వరకు బాగా పల్లెటూరు యొక్క వాతావరణంగా మనకి కనిపిస్తుంది ఆ సందర్భంలో. సో రథోత్సవం చాలా ముఖ్యమైనది కూడా. సో మనకి జగన్నాథ ఆలయం అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ హైదరాబాద్ అండి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో మనకు అవైలబిలిటీ ఉంది. సో ఈ పూర్తి వివరాలు మీకు నేను చెప్పాను అనుకుంటున్నాను. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియో అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.